మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ చూడమా కొలిజన్ థియరీ. మన టాపిక్ ఏం చెప్పుకుంటున్నాం? కొలిజన్ థియరీ. కొలిజన్ థియరీ గురించి మీకు ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కనుక గుర్తుపెట్టుకోనమా, కొలిజన్ థియరీ ప్రపోజ్డ్ బై. కొలిజన్ థియరీ మీకు ఎవరు ప్రపోజ్ చేశారంటే మీకు ఆర్హీనియస్ అమ్మా. కొలిజన్ థియరీ మీకు ఎవరు ప్రపోజ్ చేశారు మీరు చెప్పచ్చు, ఆర్హీనియస్. ఓకేనమ్మా, కొలిజన్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆర్హీనియస్. కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కనుక దీన్నమ్మా కొలిజన్ థియరీని ఎవరు డెవలప్ చేశారు అంటే మ్యాక్స్ ట్రాజ్. ఓకేనమ్మా, మ్యాక్స్ ట్రాజ్ అండ్ విలియం లూయిస్ మాట. ఓకేనమ్మా, మ్యాక్స్ ట్రాజ్ అండ్ విలియం లూయిస్ అనేవాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ప్రపోజ్ చేసింది ఎవరని చెప్పాను నేను ఇక్కడ, ఆర్హీనియస్. డెవలప్ చేసింది ఎవరు? మ్యాక్స్ ట్రాజ్ అండ్ విలియం లూయిస్ మాట ఇక్కడ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి ఒకసారి, మీకు ఏదైనా సరే ఒక రియాక్షన్ జరగాలి అంటే కనుక సపోజ్ ఏ అనేది ఒక రియాక్టెంట్ అనుకో, బి అనేది ఇంకో రియాక్టెంట్ అనుకోండి. ఓకేనా, కొలిజన్ మస్ట్ అక్యూర్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టింగ్ గ్యాసెస్. ఓకేనమ్మా, ఏం చెప్తున్నాను పాయింట్ వింటున్నారా? కొలిజన్, వీళ్ళిద్దరి మధ్య కొలిజన్ జరుగుతుంది అంటే వీళ్ళిద్దరు కలవాలి, వీళ్ళిద్దరు కంబైన్ అవ్వాలి. వీళ్ళిద్దరు కంబైన్ అయినప్పుడు మాత్రమే ఎవరి మధ్య? కొలిజన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టింగ్ గ్యాసెస్ ఫర్ ఏ రియాక్షన్. ఒక రియాక్షన్ జరగాలంటే ఏంటమ్మా, ఒక రియాక్షన్ జరుగుతుంది, ఇదంతా ఒక రియాక్షన్. ఈ రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ మధ్య ఏం జరగాలి? కొలిజన్ జరగాలంట. ఓకేనా, కొలిజన్ మస్ట్ అక్యూర్ అంటే ఖచ్చితంగా జరగాలి. ఎవరి మధ్య? రియాక్టింగ్ అంటే వీటిని రియాక్టెంట్స్ అంటారమ్మా. అంటే రియాక్టెంట్ వీటిని ప్రొడక్ట్స్ అంటారు. సో రియాక్టెంట్స్ ప్రొడక్ట్ అంటే రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవడాన్ని రియాక్షన్ అంటాం. సో ఈ రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ యొక్క మాలిక్యూల్స్ మధ్య కొలిజన్ అనేది జరగాలి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొలిజన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అన్ని అంటే కొలిజన్ జరిగిన అన్ని కూడా అంటే సపోజ్ చూడండి, ఎవరిద్దరు కలిసినంత మాత్రం వాళ్ళిద్దరు కలిసి ప్రోడక్ట్ ఫామ్ అవుతారు అంటే వీళ్ళిద్దరు కలుస్తున్నారు అనుకోండి, కంబైన్ అవుతున్నారు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య కొలిజన్ జరుగుతుంది కానీ ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. ఎవరైతే కనుక ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయో వాటిని మీరు ఏమంటారంటే ఫ్రూట్ఫుల్ కొలిజన్స్ అంటారు. ఏమంటారమ్మా? ఫ్రూట్ఫుల్ కొలిజన్స్ అంటారు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందమ్మా? ఓకే, కొలిజన్స్ మస్ట్ ఖచ్చితంగా జరగాలి ఎవరి మధ్య? రియాక్టింగ్ మాలిక్యూల్స్ మధ్య. అలాగే తర్వాత ఏం చెప్పాను, అన్ని కొలిజన్స్ జరిగినంత మాత్రం మీకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారమ్మా, ఎప్పుడైనా సరే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పొసెస్డ్ బై ద కొలిజన్ మాలిక్యూల్స్. కొలిజన్ ఏదైతే కొలైడింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఏంటమ్మా, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పొసెస్డ్ బై ద కొలైడింగ్ మాలిక్యూల్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. అన్నమాట. సో దాన్ని మీరు థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారన్నమాట. మళ్ళీ చెప్తానమ్మా, అంటే రెండు రియాక్టెంట్స్ కలిసి మీకు ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే వాటికి మినిమం ఎనర్జీ కలిగి ఉంటది. అదే చెప్తాను ఇక్కడ, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పొసెస్డ్ బై ద కొలైడింగ్ మాలిక్యూల్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఫామ్ చేయడం కానీ రియాక్షన్ జరగడానికి కానీ వాటికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఉంటది. దాన్ని మీరు ఏమంటారు? థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు మా. ఓకేనా, అలాగే ద ఎనర్జీ ఏనమా, వీళ్ళిద్దరూ కలిసి ఇది ఫామ్ చేయడానికి వీళ్ళకి కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మీరు ఏమంటారు? థ్రెషోల్డ్ ఎనర్జీ. ఏమంటారమ్మా? థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇప్పుడు అర్థమైందమ్మా, రెండు రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే వాటికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఏమంటారు? థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. అలాగే అన్ని కొలిజన్స్ కలిసి ప్రోడక్ట్ ఫామ్ చేయవు, అందుకని ఏవైతే ప్రోడక్ట్ ఫామ్ చేస్తే వాటి ఫ్రూట్ఫుల్ కొలిజన్స్ అంటారు. అలాగే అవి ఫామ్ అవ్వడానికి కొంత మినిమం ఎనర్జీ కావాలి, దాన్ని ఏమంటారు? థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. ఓకేనమ్మా, ఇది నెక్స్ట్ పాయింట్ కింద మీరు లెక్కేసుకోవచ్చు అన్నమాట. అయితే ఎస్టీపీ దగ్గర ఓకేనమ్మా, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద మాలిక్యూల్స్ ఎట్ ఎస్టీపీ దగ్గర మాలిక్యూల్స్ కనుక ఉండే ఎనర్జీని ఓకేనమ్మా, ఎస్టీపీ దగ్గర మాలిక్యూల్స్ దగ్గర ఉండే ఎనర్జీని మీరు ఏమనొచ్చు అంటే ఓకేనమ్మా నార్మల్ ఎనర్జీ అనొచ్చు. ఏమనొచ్చు? నార్మల్ ఎనర్జీ. ఇదిగో నార్మల్ ఎనర్జీ. మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద మాలిక్యూల్స్ అట్ ఎస్టీపీ దగ్గర మాలిక్యూల్స్ దగ్గర ఉన్న ఎనర్జీని మీరు నార్మల్ ఎనర్జీ అనొచ్చు. ఏమని చెప్పచ్చమ్మా? నార్మల్ ఎనర్జీ అని చెప్పచ్చు. తర్వాత చూడండి ఒకసారమ్మా,
అయితే నార్మల్ ఎనర్జీ ఎవరు కలిగి ఉంటారమ్మా? మా నార్మల్ మాలిక్యూల్స్. నార్మల్ ఎనర్జీ పొసెస్డ్ బై ద నార్మల్ మాలిక్యూల్స్. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, నార్మల్ ఎనర్జీ పొసెస్డ్ బై ద నార్మల్ మాలిక్యూల్స్. అంటే నార్మల్ మాలిక్యూల్స్ దగ్గర మాత్రమే నార్మల్ ఎనర్జీ ఉంటది. అది కూడా ఏంటమ్మా? ఎస్టీపీ దగ్గర ద ఎనర్జీ పొసెస్డ్ బై ద నార్మల్ మాలిక్యూల్స్ ఎట్ ఎస్టీపీ ఈజ్ నోన్ ఎస్ నార్మల్ ఎనర్జీ. ఓకేనా? మళ్ళీ ఏం చెప్తున్నాను, నార్మల్ ఎనర్జీ దగ్గర నార్మల్ ఎనర్జీని ఎవరు కలిగి ఉంటారు? నార్మల్ మాలిక్యూల్స్. అయితే వీటి యొక్క ఎనర్జీ దేనికన్నా తక్కువ ఉంటది? థ్రెషోల్డ్ ఎనర్జీ కన్నా నార్మల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటది. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను, నార్మల్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ థ్రెషోల్డ్ ఎనర్జీ. నార్మల్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ థ్రెషోల్డ్ ఎనర్జీ. ఓకేనమ్మా? ఇక్కడ పాయింట్ అర్థమైందా? మీకు ఇక్కడ ఏ పాయింట్స్ చెప్పాను? థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, నార్మల్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, అలాగే థ్రెషోల్డ్ ఎనర్జీ యొక్క ఎనర్జీ అనేది నార్మల్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద ఎనర్జీ గెయిన్డ్ బై ద ఎవరో నార్మల్ మాలిక్యూల్స్ మాట. ఎవరైతే నార్మల్ మాలిక్యూల్స్ ఉంటాయో అవి ఎనర్జీ గెయిన్ చేసుకుంటది. ఎప్పుడు? డ్యూరింగ్ ది కొలిజన్. ద ఎనర్జీ గెయిన్డ్ బై ద నార్మల్ మాలిక్యూల్స్ డ్యూరింగ్ ది కొలిజన్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. ఓకేనమ్మా? నా పాయింట్ అర్థమవుతుందమ్మా? నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఏ మాలిక్యూల్స్? నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఇదిగోండి, నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకొని అవి ఏం ఫామ్ చేస్తాయి? ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయి. ఓకేనమ్మా? ద ఎనర్జీ గెయిన్డ్ బై ద నార్మల్ మాలిక్యూల్స్ డ్యూరింగ్ కొలిజన్. ఎప్పుడు? కొలిజన్ జరిగేటప్పుడు నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకొని ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయి. ఆ ఎనర్జీని మీరు ఏమనొచ్చు అంటే యాక్టివేషనల్ ఎనర్జీ అనొచ్చు. ఏమనొచ్చమ్మా? యాక్టివేషనల్ ఎనర్జీ అనొచ్చు. చూసారా, నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ వన్ థ్రెషోల్డ్ ఎనర్జీ చెప్పాను, నార్మల్ ఎనర్జీ చెప్పాను, తర్వాత యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్పాను. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఎవరైతే కనుక కొలిజన్ జరుగుతున్నాయో ఆ మాలిక్యూల్స్ మధ్య ఉండాల్సిన మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అయితే ఎస్టీపీ కండిషన్ దగ్గర మాలిక్యూల్స్ కు ఉన్న ఎనర్జీని నార్మల్ ఎనర్జీ అని చెప్తా ఉన్నాం. అంటే నార్మల్ మాలిక్యూల్స్ కలిగిన ఎనర్జీని నార్మల్ ఎనర్జీ అని చెప్పాను. తర్వాత ఏం చెప్పానమ్మా? నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుని ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయి. ఎప్పుడు? డ్యూరింగ్ ది కొలిజన్. సో అప్పుడు ఈ ప్రోడక్ట్ ఫామ్ చేయడానికి నార్మల్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుని ప్రోడక్ట్ ఫామ్ చేస్తే దాన్ని మీరు యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్తారు. దాన్ని ఏమంటారమ్మా? యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. తర్వాత చూడండి ఒకసారి, యాక్టివేషన్ ఎనర్జీకి మీకు ఇక్కడ యాక్టివేషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనమ్మా, థ్రెషోల్డ్ ఎనర్జీ. ఏ ఎనర్జీ అమ్మా? యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ ఎనర్జీ ఆఫ్ నార్మల్ మాలిక్యూల్స్. ఇక్కడ చూసారా, యాక్టివేషన్ ఎనర్జీకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ ఆఫ్ నార్మల్ మాలిక్యూల్స్. ఎనర్జీ ఆఫ్ థ్రెషోల్డ్, ఓకేనమ్మా, థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ ఎనర్జీ ఆఫ్ నార్మల్ మాలిక్యూల్స్. యాక్టివేషన్ ఎనర్జీ కావాలంటే థ్రెషోల్డ్ ఎనర్జీలోంచి నార్మల్ ఎనర్జీ అంటే నార్మల్ మాలిక్యూల్స్ కలిగిన ఎనర్జీని తీసేయచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనమ్మా? ఇది గుర్తుపెట్టుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, యాక్టివేషన్ ఎనర్జీ కనుక పెరిగిందనుకోండి, ఏం పెరుగుతుంది? యాక్టివేషన్ ఎనర్జీ కనుక పెరిగిందనుకోండి మీకు రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ నే మీరు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. యాక్టివేషన్ ఎనర్జీ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది. అంటే ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. మరి చెప్పండి, ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు? యాక్టివేషన్ ఎనర్జీ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ పాయింట్ అర్థమైందమ్మా? ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మనకి యాక్టివేషన్ ఎనర్జీ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఏం చెప్పాను మీకు? ఇక్కడ తగ్గిపోద్ది అని చెప్పాను. కానీ బైనరీ కొలిజన్స్ అంటే ఏంటమ్మా? అంటే ఏవైనా సరే రెండు రియాక్టింగ్ మాలిక్యూల్స్ అన్నమాట, వాటి మధ్య కొలిజన్ జరుగుతుంటే బైనరీ కొలిజన్స్, ఓకేనమ్మా, బైనరీ కొలిజన్స్ జరిగినప్పుడు అప్పుడు మీకు చూడడం ఒకసారి ఫార్ములా ఉంది అక్కడ. రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఏబి ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ. ఫార్ములా అర్థమైందమ్మా? రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఏబి ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ. ఇదేంటమ్మా? బైనరీ కొలిజన్స్. ఓకేనమ్మా? రెండు మాలిక్యూల్స్, సపోజ్ రెండు రియాక్టింగ్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి, వాటి మధ్య కొలిజన్ జరుగుతున్నప్పుడు దాన్ని మీరు బైనరీ కొలిజన్స్ అంటారు. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో ఇక్కడ జెడ్ వాల్యూని కనుక్కోవాలంటే ఇదిగోండమ్మా, జెడ్కి ఏంటంటే పై సిగ్మా స్క్వేర్. ఇదిగోండమ్మా, ఈ జెడ్ వాల్యూకి మళ్ళీ ఫార్ములా జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ ఏబి. ఓకేనమ్మా? 8
కేటీ ఓకేనమ్మా పై యు ఓకేనమ్మా ఎన్ఏ ఎన్బి ఓకేనమ్మా జెడ్ వాల్యూకి మళ్ళీ ఫార్ములా పై సిగ్మా స్క్వేర్ ఏబి రూట్ 8 KT/πu ఓకేనమ్మా ఇక్కడ మ్యూ అనేది మనకి కొత్తగా ఉంది పై వాల్యూ అన్ని మనకి తెలిసిన మ్యూ వాల్యూ అంటే ఏంటి సార్ అంటే రిడ్యూస్డ్ మాస్ అంటారమ్మా అంటే మీకు తగ్గిన మాస్ ఎంత ఉందో దాన్ని మీరేమంటారమ్మా మ్యూ అంటారు మ్యూ అంటే ఏం చెప్పాను ఇక్కడ రిడ్యూస్డ్ మాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ ఏబి రూట్ 8 KT/πu ఎన్ఏ ఎన్బి ఇక్కడ మీకు రేట్ అంటే ఏం చెప్పానమ్మా జెడ్ ఏబి e⁻−a/RT మరి తెలుసు కదా ఏ అంటే ఏం చెప్తారు యాక్టివేషనల్ ఎనర్జీ ఏ అంటే ఏం చెప్తామా యాక్టివేషనల్ ఎనర్జీ ఆర్ అంటే తెలుసు కదా కాన్స్టెంట్ టీ అంటే టెంపరేచర్ తెలుసు కదమ్మా మళ్ళీ ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ సిగ్మా ఏబి అనే కదా మీకు మళ్ళీ ఒక న్యూ వర్డ్ అనేది ఇక్కడ ఏముందంటే సిగ్మా ఏబి ఉంది సో దీన్ని మీరు ఏమనొచ్చు అంటే కొలిజన్ డయామీటర్ అనొచ్చమ్మా సిగ్మా ఏబిని ఏమంటారు కొలిజన్ డయామీటర్ అంటారు సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏవైతే కొలిజన్స్ జరుగుతున్నాయో ఓకేనమ్మా నేను ఒక పాయింట్ చెప్తాను వినండి ద కొలిజన్స్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ మధ్య అయితే జరుగుతుందో ద కొలిజన్స్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ ఏంటమ్మా అక్కడ ఏ మాలిక్యూల్స్ మధ్య అయితే కనుక ఓకేనమ్మా సఫిషియంట్ ఎనర్జీ మళ్ళీ చెప్తున్నా చూడండి జాగ్రత్తగా సఫిషియంట్ ఎనర్జీ అంటున్నాను ఇక్కడ ఏం చెప్తున్నా కొలిజన్స్ జరుగుతున్నాయి ద కొలిజన్స్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు ఏం చెప్పొచ్చు అంటే ఓకేనమ్మా సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమంటారు ఏ మాలిక్యూల్స్ మధ్య అయితే కొలిజన్ జరుగుతున్నాయో ద కొలిజన్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ సఫిషియంట్ ఎనర్జీ ఏ మాలిక్యూల్స్ మధ్య అయితే సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీతో కొలిజన్ జరుగుతుందో ఓకేనా అలాగే ప్రాపర్ ఓరియంటేషన్ అమ్మా అంటే ఏ ఓరియంటేషన్ జరగాలి ప్రాపర్ ఓరియంటేషన్ జరిగి సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీతో అవి కంబైన్ అవుతాయి అప్పుడు మాత్రమే మీకు ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి అలా ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ ని మీరు ఏమంటారంటే ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు ఏమంటారమ్మా ఎఫెక్టివ్ కొలిజన్స్ మళ్ళీ చెప్పండి ఏమంటారు ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు ద కొలిజన్స్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ collide with sufficient kinetic energy and proper orientation జరిగి sufficient kinetic energy తో ప్రాపర్ ఓరియంటేషన్ జరిగినప్పుడు కొలైడింగ్ మాలిక్యూల్స్ మధ్య మీకు ఏం ఫామ్ అవుతుందమ్మా కొలిజన్ జరిగి మీకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అటువంటి వాటిని మీరు ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారమ్మా ఇక్కడ మీకు రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా చెప్తున్నా చూడండి ఒకసారి దేనికి ఫార్ములా చెప్తున్నానమ్మా రేట్ ఆఫ్ రియాక్షన్ దేనికి ఫార్ములా చెప్తున్నా మళ్ళీ చెప్పండి రేట్ ఆఫ్ రియాక్షన్ కి ఫార్ములా చెప్తున్నాను సో ఇక్కడ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పుకోవచ్చు అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రియాక్షన్ కి ఫార్ములా చెప్తున్నాను రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ ఫ్రీక్వెన్సీ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాను ఇక్కడ కొలిజన్ ఫ్రీక్వెన్సీ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఫ్రాక్షన్ ఆఫ్ molecules having threshold energy అమ్మా fraction of molecules having threshold energy into probability factor into ఏం చెప్తున్నా ఇక్కడమ్మా probability factor ఓకేనమ్మా మళ్ళీ చెప్తున్నాను రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఇంటూ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ మళ్ళీ ఇదిగోమ్మా దీని కింద ఎలా రాస్తారు రేట్ ఆఫ్ రియాక్షన్ కదా రేట్ ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ ఫ్రీక్వెన్సీ జెడ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే స్మాల్ ఎఫ్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ పి రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎఫ్ ఇంటూ పి ఓకేనమ్మా మళ్ళీ ఇక్కడ చూడమ్మా ఎఫ్ అంటే మీకు తెలుసు కదా e⁻−a/RT సో ఎఫ్ ప్లేస్ లో మీరు EA/RT పెట్టుకోవచ్చమ్మా అప్పుడు మళ్ళీ ఏం తీసుకోవచ్చమ్మా జెడ్ ఇంటూ ఓకేనమ్మా జెడ్ ఇంటూ పి ఇంటూ ఎఫ్ ప్లేస్ లో పెట్టేసాను నేనేం పెట్టా ఇదిగోండి ఎఫ్ ప్లేస్ లో e⁻−a/RT పెట్టేస్తాను ఇదిగోండి సో ఇది మీ రేట్ అని చెప్పుకోవచ్చమ్మా దీన్ని మీరు ఏం చెప్పచ్చు రేట్ అని చెప్పచ్చు అన్నమాట ఓకేనమ్మా
అలా మీకు కండిషన్స్ ప్రకారం మీకు ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే మీరు ఇలా తీసుకోవచ్చమ్మా. దీని దేని గురించి చెప్పుకుంటున్నాను ఇక్కడ మీకమ్మా, కొలిజన్ ఫ్రీక్వెన్సీ గురించి మనం ఈ రోజు చెప్పుకున్న టాపిక్ లో దేని గురించి చెప్పుకున్నాం, కొలిజన్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ మీకు ప్రాపర్ ఓరియంటేషన్ జరగాలి కదా. సపోజ్ చూడండి, మీకు క్లారిటీకి ఇక్కడ ఇస్తున్నా చూడండి, CH3Br ఉందమ్మా, దీనికి OH మైనస్ ఉందనుకోండి. యాక్చువల్గా మీకు ఏం ఫామ్ అవుతుందంటే CH3OH ప్లస్ Br ఫామ్ అవ్వాలి, అవునా కాదా? కానీ ఇది ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ CH3 తీసుకున్నాను, ఏం తీసుకున్నాను ఇక్కడ, CH3 తీసుకున్నా. ఇదిగోండి Br ఉంది కదా, ఇదిగోండి Br కి ఏ చార్జ్ మైనస్, ఓకేనా, కార్బన్ కి ప్లస్ మైనస్, ఓకేనమ్మా. ఇలా తీసుకున్నప్పుడు ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటే ప్రాపర్ గా ఓరియంటేషన్ జరగలేదనుకోండి, మీకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఇక్కడ నేనేం చెప్తున్నాను విన్నారా, ఇంప్రాపర్ ఓరియంటేషన్, ప్రాపర్ ఓరియంటేషన్ జరగలేదనుకోండి అమ్మా. ఇక్కడ చూసారా CH3Br, ఇదిగోనమ్మా ఈ Br ఇటు వెళ్ళిపోతుంది, ఓకేనమ్మా. ఈ OH మైనస్ ఇటు వచ్చింది అనుకోండి, మీకు చూసారా ఒక డైరెక్షన్ ఇటు పోతుంది, ఒక డైరెక్షన్ ఇటు పోతుంది. అంటే వీళ్ళిద్దరు చూసారు కదా, ఇదిగో ఇటు తిరుగుతుంది, ఇది ఇటు తిరుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఎలా చూసారుగా, ఒక్కోటి ఆపోజిట్ రియాక్షన్, ఇటువైపు ఒకటి వెళ్ళిపోతే ఇటువైపు వైపు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఎందుకని రిపల్సన్స్ మాట, అంటే మైనస్ మైనస్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేసుకో, కాబట్టి మీకు ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, నో ప్రోడక్ట్. కానీ ఇక్కడ చూడమ్మా, నేను ఇంకోటి చూస్తున్నాను, ఇక్కడ ప్రాపర్ ఓరియంటేషన్ అనేది జరిగింది అనుకోండి. ప్రాపర్ ఓరియంటేషన్ జరిగితే ఇదిగోండి దీనికి ప్లస్ చార్జ్ కదా, ఈ OH వచ్చేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ అటాక్ అయింది ఇలాగా. అంటే ఇదిగోండి ఇక్కడ అది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒకసారి, CH ఈ OH అనేది ఇదిగోండి బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నా, చూసారు కదా. ఇదిగోండి అమ్మా, సో బ్యాక్ సైడ్ అటాక్ అవ్వడం వల్ల చూసారుగా ఇక్కడ మీకు, ఇప్పుడు మీకు ప్రాపర్ ఓరియంటేషన్ జరగడం వల్ల ఇదిగోండి ఈ OH వచ్చేసి ఆ ప్లేస్ కి వచ్చేసి OH అనేది Br కి ఆపోజిట్ లో ప్లేస్ లోకి వచ్చేసింది. చూసారు ఇక్కడ, చూసారమ్మా ఇక్కడ OH అనేది Br కి కరెక్ట్ గా ఆపోజిట్ లో వచ్చేసి ఇదిగోండి Br బయటికి వెళ్ళిపోద్ది, ప్లస్ Br, ఓకేనమ్మా. మీకు రెండు ఓరియంటేషన్ చెప్తున్నాను ఇక్కడ, చూసారు కదమ్మా. రెండు ఒకే సైడ్ వచ్చింది అనుకోండి, OH ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, రిపల్సన్స్ వల్ల OH ఇటు వెళ్ళిపోతుంది, Br ఇటు వచ్చేస్తుంది. అదే బ్యాక్ సైడ్ అటాక్ అవ్వడం వల్ల చూసారు కదా, కార్బన్ కి పాజిటివ్ చార్జ్ కాబట్టి OH బ్యాక్ సైడ్ అటాక్ వచ్చి ఫోర్స్ కు వచ్చి కార్బన్ టచ్ అవ్వడం వల్ల ఫ్రంట్ సైడ్ ఉన్న Br బయటికి వెళ్ళిపోయింది, ఇదిగోండి. సో ఆటోమేటిక్ గా చూసారు కదా ఇలాగా, అంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ వచ్చేసి వీక్ న్యూక్లియోఫైల్ ని బయటికి తోసేస్తమాట. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, యాక్టివేషన్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పాను, యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ ఎనర్జీ ఆఫ్ నార్మల్ మాలిక్యూల్స్, ఓకేనా. థ్యాంక్ యూ.